అంతరంత ప్రకారం ఓటేయండి అని చెప్పని వివి గిరి గారికి ఓట్లు వేయించి ఆయన గెలిపించారు. అప్పుడు పార్టీ మొక్కలైంది. ఆ మొక్కలైన తర్వాత 71 ఎన్నికల దాకా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేదు. ఇందిరాగాంధీ నాయకత్వంలో ప్రభుత్వం నడిచింది. అది ఏ రకంగానూ కూడా రాజ్యాంగ విరుద్ధం కాదు. కాబట్టి మీకు మైనారిటీ ప్రభుత్వమైనా కూడా నడుస్తుంది సభ మిమ్మల్ని ఇంటికి పంపించేదాకా. సభలోనే కనుక బడ్జెట్ కనుక తగ్గకపోతే ప్రభుత్వం రాజీనామా చేయడం సాంప్రదాయం. అలాగే సభ కనుక విశ్వాస తీర్మానం, అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు మెజారిటీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే అప్పుడు ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది. 2 సందర్భాల్లో తప్ప కరెక్ట్. మైనారిటీ ఉన్నా కూడా ప్రభుత్వం కొనసాగొచ్చు. అవును. మైనారిటీ ఉన్నా కూడా ప్రభుత్వం కొనసాగచ్చు. ఎందుకంటే ఆ ఫ్లోర్ టెస్ట్‌లో సగం మంది ఎమ్మెల్యేలు తీసుకుంటే ఓట్ చేస్తే అంటే మాత్రమే మిమ్మల్ని అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు దింపేయడానికి సిద్ధంగా లేనంత కాలం కొనసాగుతుంది. కరెక్ట్. సో ఎంత మరి బలంగా ఉంటుందో సంఖ్యాబలాన్ని బట్టి ఉంటుంది అంతే. హ్మ్. సో మరి ఇలాంటి రాజకీయ క్రీడ హార్స్ ట్రేడింగ్ జరగకుండా ఉండటానికి గతంలో సుప్రీం కోర్ట్స్ ఇచ్చినటువంటి ప్రెసిడెంట్స్‌ని తీసుకోకుండా మళ్ళీ ఇక్కడ అసలు విచక్షణాధికారం అంటే ఏంటి? ప్రెసిడెంట్ అంటే ఏంటి? గతంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గవర్నర్ మళ్ళీ అక్కడ విచక్షణాధికారం తీసుకోవచ్చా సేమ్ లాంటి కేసులో? అంటే గవర్నర్ గారి భాష చూస్తే ఇప్పుడు టీవీ ఛానల్‌లో ఇంటర్వ్యూని జాగ్రత్తగా గమనించాను. ఆయన కూడా దురుగ్గా ఎక్కువగా మాట్లాడట్ల. అబ్బాయి నేనేం అడిగాను ఊరికే అసలు ఇది ఎంతమంది చూపెట్టు అని చెప్పి అడుగుతున్నాను. అది చూపెట్టాలి కదా! లేకపోతే ఏమవుతుందంటే ఆయన ఆయన ఆలోచన తప్పు. కానీ ఆయన భాష సరళంగా ఉంది. కాబట్టి హ్మ్. నేను అనుకోవటం ఆయన వెనక్కి తీసుకుంటారు. ఓకే. అంటే ఒక రోజు లేట్ అయినా విజయ్‌ని ఖచ్చితంగా పిలవాల్సిన పరిస్థితులే ఉన్నాయి. పిలుస్తారు అని అనుకుంటున్నారు. అవును. ఓకే. ఇప్పుడు ఒకసారి రాజకీయాల గురించి మాట్లాడుకుంటే, అక్కడ పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయని మీకు అనిపిస్తుంది? అంటే టీవీకే పార్టీలో కూడా చీలిక తీసుకొని రావాలి అన్న ఆలోచనతో ఏమన్నా వెళ్తున్నట్టుగా అనిపిస్తుందా పరిణామాలు మీరు చూస్తుంటే? మీరు ఆలస్యం చేసిన కొద్దికి ఆ ప్రయత్నం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. హ్మ్. మన రాజకీయ వ్యవస్థలో నాకు అర్థమైనంత వరకు విజయ్ పార్టీ వారు ప్రజలకి ఓట్ల కోసం డబ్బులు పంచినట్టుగా దాఖలాలు లేవు. నేను విన్నదే. నాకు తెలీదు వాస్తవం ఏంటో. హ్మ్. డీఎంకే వారు పంచారని విన్నాను. ఏడీఎంకే వారు కొంచెం తక్కువ, ఇద్దరు పంచారని విన్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో గానీ, కర్ణాటకలో గానీ, తమిళనాడులో గానీ డబ్బుల ప్రవాహం మనకు తెలుసు ఎన్నికల్లో. దానికి అతీతంగా అక్కడ వచ్చారు. వచ్చినా కూడా ఎన్నికైన తర్వాత ఆ పార్టీకి తలవెక్కే సంస్కృతి మన దేశంలో లేదు. ఎందుకంటే ప్రలోభాలు బోలెడుంటాయి. ఒక 20,00,00,000 ఇస్తామయ్యా ఒక్కొక్క ఎమ్మెల్యేకి అనగానే 20,00,00,000 అప్పనంగా వస్తుందని చెప్పి వచ్చి ఉంటారు. మీరు ఆలస్యం చేసిన కొద్దికి ఆ బేరసారాలకి ఎమ్మెల్యేలను కొనడానికి అవకాశాలను ఇస్తున్నారు. గవర్నర్ గారి విచిత్రమైన వాదన ఏమిటి? విజయ్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేయమంటే బేరసారాలకు అవకాశం ఉందని. ఎక్కడ బేరసారాలకు అవకాశం ఎక్కువ ఉన్నది? 108 సీట్లు ఉండి ప్రజల్లో అత్యధికంగా సీట్లు సంపాదించినటువంటి పార్టీకి ఇస్తే బేరసారాలకు అవకాశం ఎక్కువ ఉందా? హ్మ్. ప్రజలు తిరస్కరించిన పార్టీలకి ఇస్తే బేరసారాలకు అవకాశం ఎక్కువ ఉన్నదా? హ్మ్. కాబట్టి అది వితండ వాదన. వారు చేసే వాదన. దాని వెనక బలం లేదు. కరెక్ట్. అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే డీఎంకే, ఏఐడీఎంకే ఒకవేళ నిజంగా కలిసి లెటర్ ఇస్తే దాన్ని తమిళనాట ఎటువంటి రాజకీయ పరిణామంగా చూడాలి? ఒకసారి మీరు కేరళను చూడండి. కేరళలో ఏమైంది? 3 ప్రధాన పార్టీలున్నాయి. ఒకటి కేరళ కాంగ్రెస్. 2 వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు 2 ముక్కలైనాయి. హ్మ్. ఆ 2 పార్టీలు. 3 పార్టీలున్నాయి. ఈ 3 పార్టీల మధ్య పోరాటం. ఏదో 2 పార్టీలు కలిస్తే గాని ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదక్కడ. వాళ్ళకి సీట్లు సుమారుగా కాస్త అటు ఇటుగా సమానంగా వస్తూ ఉన్నాయి. 2 ఏళ్ల కాలంలో ఏం చేశారు వాళ్ళు? పార్టీ ఏ బితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఓకే. కొన్ని నెలల్లో బి ఏతో తెగతెంపులు చేసుకొని బిని, సిని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి. ఓకే. మళ్ళీ కొన్ని నెలల్లో బిని వదిలేసి సి, ఏ కలిసి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి. ఒక క్రాస్ సినిసిజం అంటారు. ఏ రకమైనటువంటి ప్రమాణాలకి లోకాకుండా, ఉచ్చం నీచం అనేది లేకుండా అధికారంలో ఉన్నవాళ్ళు ప్రవర్తించారు. ప్రజలు తిరగబడ్డారు. ఎందుకు పోయిందంటున్నారు అక్కడ ప్రభుత్వం నేపాల్‌లో? ఉద్యమం ఎందుకొచ్చింది? విప్లవం ఎందుకొచ్చింది? బలవంతంగా ఎందుకు దింపేశారు ప్రభుత్వాన్ని? ఈ కారణంగా. చివరికి రాజకీయంతో ఏమాత్రం సంబంధం లేని, అనుభవం లేని ఒక ఆయన గతంలో ఖాట్మండు మేయర్‌గా చేశాడు. మంచి పేరు పొందాడు. బాలేంద్ర షా అని చెప్పని ర్యాప్ ఆర్టిస్ట్ 35 ఏళ్ల కుర్రాడు. అద్భుతంగా గెలిపించారు ప్రజలు. కాబట్టి ఇదేమిటంటే రేపొద్దున అలాంటి క్యారెక్టర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీరు ఈ రకంగా చాలా అనైతికంగా ప్రజలకు జుగుప్స కలిగేట్టుగా, అసహ్యం వేసేట్టుగా గనక ప్రవర్తించినట్లయితే అది ఏమవుతుందో మనం చెప్పలేం. దానివల్ల మంచి రాజకీయ వ్యవస్థ వచ్చి, మంచి నాయకత్వం వచ్చి, కొత్త పార్టీలు కొత్త రావచ్చు.
ప్రజల్లో ఆగ్రహం పెళ్ళికిపోయి, ఆవేశం పెళ్ళికిపోయి, అదుపు చేయలేక అరాచకత్వం రావచ్చు, హింస రావచ్చు. అక్కడి దాకా మనం ప్రజల్ని అంత తెగింపు తీసుకురాకూడదు. ప్రజల తీర్పును గౌరవించాలి. ఒక అవకాశం ఇవ్వాలి. విజయ ప్రభుత్వం మంచి పని చేస్తే సంతోషం. మంచి పని చేయలేదనుకోండి, అద్భుతాలేం జరగవయ్యా, వ్యవస్థలో చాలా ఇబ్బందులున్నాయి. ఆయన చాలా ఆఫర్ చేశాడు గానీ జరిగేది కాదు అని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటారు. రాజకీయంగా ఎదుర్కోండి మీరు. అంతేగాని ప్రజల తీర్పుని బేఖాతరు చేసి, ఈ 2 పార్టీలని తిరస్కరించిన 2 పార్టీలు ఇప్పటిదాకా ఉప్పు, నిప్పుగా ఉన్న పార్టీలు కలిసి, ఇతన్ని దింపటం కోసం, ఇతను రాకుండా చేయడం కోసం చెప్పి మేము కలుస్తామని చెప్పంటే, ప్రజలు దాన్ని హర్షిస్తారా? సభ్య సమాజం దేశం మొత్తంలో హర్షిస్తుందా? రేపొద్దున కాంగ్రెస్, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారనుకోండి, మిగతా వాళ్ళందరిని ఆపటం కోసం. దేశం సంక్షోభంలో ఉంటే జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వేరు. యుద్ధ వాతావరణం ఉంది, దేశం తీవ్ర సంక్షోభంలో ఉంది, అన్ని పార్టీలు కలిసిపోవాలి, నేషనల్ గవర్నమెంట్ అంటే అది ఓకే. అలా కాకుండా కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం అని చెప్పని, మిగతా వాళ్ళని అరికట్టాలని చెప్పని కాంగ్రెస్, బీజేపీ జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దేశంలో ప్రజలు హర్షిస్తారా? కరెక్ట్. కానీ ఇప్పుడు కొంతమంది అన్నాడీఎంకే నేతలు మాట్లాడుతున్న చూస్తే పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్తున్నారు. అంటే 53 సీట్లున్న పాటి ఏ ధైర్యంతో ఆ నేతలు చెప్పగలుగుతున్నారు?